ఎండాకాలంలో కురుస్తున్న అకాల వర్షాలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉంటే సాయంత్రం నుంచి వర్షాలు రావడం మొదలవుతోంది. గ్రామాల్లో రైతుల చేతికి రాబోతున్న పంటలు అకాల వర్షాల దెబ్బకు ఆగమవుతున్నాయి. తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు తమను ప్రభుత్వాలే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వాతావరణ శాఖ చెప్పినట్లుగానే మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం ఆకాశం మేఘావృతమైంది. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు చోట్ల ఒక్కసారిగా వర్షం కురిసింది. సిటీలోని ఈసీఐఎల్, కాప్రా, అల్వాల్, నాగారం ప్రాంతాల్లో వర్షం పడింది. కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, పంజాగుట్ట ఏరియాల్లోనూ వానలు పడ్డాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షాలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్తోనూ ఇబ్బందులు తలెత్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట మొత్తం నీటి పాలవుతోంది. భీమదేవరపల్లి మండలం వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడింది. కళ్ళాల్లో ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో ఆరుగాలం పండించిన పంట మొత్తం తడిసిపోయిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గాలి దుమారంతో పాటు వేసిన పరదలు కూడా కొట్టుకుపోయి వరి మొత్తం ఇట్లా 1,20,000 దాకా నష్టం వచ్చింది. వర్షం ఏరియా కూడా తొందరగా వచ్చి బాగా రాల్చుగా పట్టేసాం. రాళ్ళు పడ్డాయి, ఇక మొత్తం ముద్దలు అయిపోయినాయి. 4 ఎకరాల వాళ్ళు 2,50,000 దాకా లాస్ అయింది సార్. ముద్దలు వచ్చింది. మామిడి తోట దాదాపు 10 ఎకరాలు ఉంది. గాలి ద్వారం వచ్చి మొత్తం రేపు కాయ తెంపేది మొత్తం కుప్ప కూలిపోయింది. దాదాపు 1,50,000 నుంచి 2,00,000 రూపాయల పంట నష్టం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోనూ అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పూరి గుడిసెలు నేలమట్టం అయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి, కొత్తూరులో దెబ్బతిన్న పంట పొలాలను కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పరిశీలించారు. ఎర్దండి వడ్డెర కాలనీలో నిరాశ్రులైన గుడిసెవాసులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో పంట నష్టంపై తక్షణమే సర్వే చేసేలా కలెక్టర్ను కోరతామన్నారు. మరి విపరీతమైన పంట నష్టం జరిగింది. ఇండ్లు, ఒడ్డరిండ్లు ఉంటాయి ఇక్కడ బయట, మొత్తం ఇండ్లు మొత్తం పాపం వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటే గుడిసెల కానుంచి బియ్యం తెచ్చుకుంటే కూడా వాళ్ళు మొన్న తెచ్చుకున్న రేషను, పప్పులు, ఉప్పులు అన్నీ నాని రాళ్ల వానబడి ఆ ఈదర గాలులకు మొత్తం గుడిసెలన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఏదైతే పాపం ఇండ్లు లేవు వాళ్ళకి స్థలం ఉంది కాబట్టి తక్షణమే మంజూరు చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. క్యుములో నింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు, మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణం చల్లబడుతోంది. సాయంత్రానికి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడుతున్నాయి. కొన్ని చోట్ల పిడుగులు పడుతున్నాయి. భిన్న వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, రైతులు. దంచి కొడుతున్న ఎండలతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలకి వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ వర్షం కూడా ముఖ్యంగా మనకి మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం, అలాగే ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం కనిపిస్తుంది. క్యుములోనింబస్ మేఘాలు అనేవి మనకి ఇప్పుడు కొత్త కాదు. ప్రతి వేసవిలోని మొదటిగా మనకు వచ్చేవి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతమే. ఆ సమయంలో మనకి ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దాదాపుగా ఇవి 12 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంటాయి. అధికంగా దాదాపుగా 5 నుంచి 6 జిల్లాల మేరకు కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డైవర్జెన్స్ అంటే చివరిగా ఉన్నప్పుడు కొన్ని ప్రదేశాల్లో వర్షపాతం లేకపోయినప్పటికీ మెరుపులు మరియు పిడుగుపాట్లు కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. హైదరాబాద్ సహా 13 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.